అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గానికి సంబంధించి నిన్నటి రోజున ఒక సాక్షి పత్రిక ప్రధాన పేజీ ఏదైతే జిల్లా పేజీ మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 4 జిల్లాలలో ఒక ఏదైతే దీని ఒక ప్రకటన ఇచ్చిండ్రు. దీని ఒక యాడ్. ఈ యాడ్లు ఎవరు ఇచ్చిండ్రు అంటే మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఏమిచ్చిండ్రు సాక్షికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాలలో మంథని నియోజకవర్గానికి మరి ఇక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఎన్ని నిధులు తీసుకొచ్చిందని చెప్పి 2 సంవత్సరాలలో మంథని నియోజకవర్గ అభివృద్ధి పనులకు సుమారు 1000 కోట్ల కేటాయింపులు తీసుకొచ్చిండు అని చెప్పి మరి ఇక్కడ ఈ ఆడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు 1000 కోట్ల సుమారు 1000 కోట్లు 2 సంవత్సరాల కాలంలో సుమారు 1000 కోట్లు కేటాయింపులు తీసుకొని వచ్చిండు అని చెప్పి మరి యాడ్ ఇవ్వడం జరిగింది. అలా దేనికి ఎంతెంత అనంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల వారధి మంథని గోదావరి వద్ద వంతెన నిర్మాణానికి 125 కోట్లు లెక్క చూసుకోండి. మరి అదేవిధంగా మంథని మండలం ఆరెంద, జయశంకర్, భూపాలపల్లి, దామరకుంట వరకు మానేరు నదిపై నిర్మాణానికి 203 కోట్లు. అదేవిధంగా మంథని శ్రీపాద మార్గ్ నిర్మాణానికి బైపాస్ రోడ్ నిర్మాణానికి 162 కోట్లు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మంత్రి మండలం అడవి సోమనపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్లు. మరి అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న మినీ కాళేశ్వరానికి 571 కోట్లు. మంథనిలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాలకు 4.5. అదేవిధంగా మంథనిలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 12 కోట్లు. అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, భవనాలు, రోడ్లు, గ్రామ పంచాయతీలు అన్నిటికి కలిపి మరమ్మతుల నిర్మాణానికి ఒక 150 కోట్లు. కుల సంఘాలకి ఒక 2 కోట్లు. మొత్తం ఎంత అంటే 125, 203, 328, 330, 60, 390, 490, 690, 690, 760, 1260, 1260, 1270, 1280, 1330, 1430 అంటే 1429 కోట్ల 50 లక్షల రూపాయల నిధులను మరి తీసుకొని వచ్చిండు ఇవాళ. మరి ఇక్కడ ఇంత గొప్ప నిధులను తీసుకొని వస్తే సుమారు 1000 అని చెప్పే ఇక్కడ ఎందుకు మరి 1000కే ఎందుకు పరిమితమైండు? మరి ఇక్కడ ఇలా సార్ ఇంత గొప్పగా 1429 కోట్ల 50 లక్షల నిధులు తీసుకొని వస్తే మరి ఇక్కడ అన్ని విడివిడిగా రాసిండు కానీ 1000 కోట్ల కేటాయింపులే అని ఎందుకు రాసిండో ఒక్కసారి మరి దీని మీద కూడా మనం లెక్కేసుకోవాలి. మంథని గోదావరి పెద్దపల్లి జిల్లాల వారధి గోదావరి 125 కోట్ల మంజూరు. ఇది ఇప్పటి వరకు దీనికి అతి లేదు, గతి లేదు. మంథని మండలం ఆరెంద, జయశంకర్, భూపాలపల్లి జిల్లా 203 కోట్లు మానేరు నదిపై నిర్మాణానికి. ఏం నిర్మాణానికో కనీసం ఇక్కడ వంతెన నిర్మాణం అని కూడా పెట్టలే. ఇదొక 203 కోట్లు. ఇది అతి లేదు, గతి లేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లట. 200 కోట్లు అన్నారు కానీ పాపం మీది కమిషన్ మర్చిపోయిండ్రు. ఇది 4.9% ఎక్సెస్ అని చెప్పి మొన్ననే హరీష్ రావు మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అంటే ఇంకొక 9 కోట్ల 80 లక్షలు దీనికి యాడ్ చేయాలి. ఈ 200 ప్లస్ 9 కోట్ల 80 లక్షలు ఇవి మాత్రం చేతులు మారినాయి. 9 కోట్ల 80 లక్షలకు సంబంధించి ఇవి చేతులు మారినాయి కమిషన్. కానీ ఇదైతే ఇంకా పునాదులనే ఉన్నది. ఇక బైపాస్ మార్గు నిర్మాణానికి ఇంకా భూసేకరణే కాలేదు. ఇది దొల్ల. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అసంపూర్తిగా ఉన్న మినీ కాళేశ్వరం ప్రాజెక్టుకు 571 కోట్లట. మొన్ననే కాళేశ్వరం మినీ కాళేశ్వరం దానికి సంబంధించి సీఎం తిప్పి పంపిండు. అక్కడ అసలు దానికి ఏదైతే మంత్రివర్గమే ఆమోదం పొందలేదు అని చెప్పి సాక్షాత్తు పేపర్లలోనే వచ్చింది, మనం చూసినాం. ఏదైతే దీనికి 571 కోట్లు కాదు, దీన్ని సవరించి 1200 చిల్లర కోట్లు కావాలని చెప్తే అసలు భూసేకరణ చేయలేదు. మీరు అసలు భూసేకరణకి ఎంత అవుతాయో అవన్నీ తీసుకొని రాని అని చెప్పిండు. ఏడాది లోపల పూర్తి చేస్తా అన్నటువంటి దీనికి సంబంధించిన మరి పనులు ఏదైతున్నాయో 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మంత్రివర్గ ఆమోదం పొందలేదు. ఈ 571 కోట్లు డొల్లా. ఇక మంథని సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనానికి 4.5 కోట్లట. సరే, ఇది పనులు నడుస్తున్నాయి. మంథనిలో నూతన వాటర్ ట్యాంకు నిర్మాణానికి 12 కోట్లు. ఇది అమృత నిధుల నుంచి వచ్చినాయి. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. మొన్ననే ప్రతిపక్ష నేత పుట్టా మధుకర్ అక్కడికి వెళ్ళి దాని డొల్లతనాన్ని అంతా కూడా బయట పెట్టింది. ఇది ఒక పెద్ద డొల్లా. ఇక మంథనిలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, అంగన్వాడీ భవనాలు, రోడ్లు ఈ 150 కోట్లట. ఇవి సరే పనులు నడుస్తున్నాయి కావచ్చు. మరి 1429 కోట్ల 50 లక్షలకు వీళ్ళు 1000 కోట్లు ఎందుకు పెట్టుకున్నారు అని మరి మనకు కూడా డౌట్ వస్తుంది కదా. ఎందుకు పెట్టిందని మరి సార్ని అడుగుదాం. అవు సార్,
1429.5 కోట్లు అయితే మరి మీ వాళ్ళు మర్చిపోయినరా? 1000 కోట్లు ఎందుకు పెట్టుకున్నారో ఒకసారి మీరే చెప్పాలి సమాధానం. మేము 30% గ్రౌండ్ చేస్తాము. 30 to 35% గ్రౌండ్ చేస్తే అదే సక్సెస్ మాకు చెప్పడం జరిగింది. ఓహో, 1429 కోట్ల 50 లక్షలకు మీరు 30% గ్రౌండ్ చేస్తారు అన్నట్టు. అంటే 1429 కోట్ల 50 లక్షలకు 30% గ్రౌండ్ చేస్తే ఎంత వస్తుంది? 400 కోట్ల పైచిలకు 429 కోట్ల ఏమో వస్తుంది ఇది. అంటే 429 కోట్ల పనులు అంటే మీ వాళ్ళకు మరి అలవాటే కాబట్టి ఆ 30% మీరు గ్రౌండ్ చేస్తా అంటే పాపం వాళ్ళు 60% 60 ఎబో వేసుకున్నట్టున్నారు. అందుకే అది కాస్త 1000 కోట్లకు వచ్చినట్టున్నది. మరి ఇక్కడ 1000 కోట్లతోటి పనులని 1429 కోట్ల మరి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. దీనిలో అతిగతి లేనియే మరి ఇక్కడ ఏదైతే మంతెల్లో సంబంధించి 50 పడకల ఆసుపత్రి కానీ కుల సంఘన భవనాలకు కానీ మరి పనులు నడుతున్నాయి కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు నడుతున్నాయి కావచ్చు, మిగతాదంతా కూడా డొల్లనే. మరి ఈ రకంగా ఉన్నది. ప్రకటనలు కూడా ఇంత మరి పగడ్బందీగా ఈ లెక్కలు కూడా రావా మరి వీళ్ళకు అని అంటే చెప్పుకునేదేదో అన్ని అబద్ధాలేనే. ఆ అబద్ధాలన్నా చెప్పుకునేదానికి మరి సుమారు 1000 కోట్లకు పైగా అన్నా మనం ఏదన్నా మరి 1400 కూడా 1000 కోట్ల పైనే ఉంటాయి అనుకోవచ్చు. కానీ సుమారు 1000 కోట్లు అన్నారు. లెక్కైతే 1429 కోట్లు. లెక్కలు చూసుకుంటే అందులో ఒక్కటి కూడా పట్టాలు ఎక్కింది లేదు. అన్ని కాయిదాల మీదనే. మరి ఇక్కడ సారు పెట్టుబడులు తీసుకొచ్చినా లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినామని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. అవన్నీ ఎంఓయూలు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లే. అవి పట్టాలు ఎక్కేది కాదు, 30% పట్టాలు ఎక్కుతాయని. మరి ఈయన 429 కోట్లలో మరి ఏమన్నా పట్టాలు ఎక్కినాయా అని కనుక అనుకునే ఉంటే ఇది ఒక 4.5 కోట్ల పట్టాలు ఎక్కింది. మరి 2 కోట్ల ఒకటి పట్టాలు ఎక్కింది అనుకుందాం. ఈ 150 కోట్ల పట్టాలు ఎక్కింది అనుకుందాం. ఇక మిగతా అన్ని కూడా ఈ 200 కోట్ల అంటే సరే ఇక అవుతుంది. ఎందుకంటే కమిషన్ ఇచ్చింది కాబట్టి కాంట్రాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో అది పనులు పూర్తి చేసుకోవాలి. మరి ఈ వ్యక్తి కావచ్చు. మరి ఈ చిన్న కాళేశ్వరం ఎన్నడూ పూర్తి చేస్తావు సార్? ఏడాది లోపలనే చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తాను. ఇప్పటి వరకు అతిగతి లేదు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మరి ఇక్కడికి ఒడేడు మీద బ్రిడ్జి పూర్తి చేయమంటే దాని మీద ఇప్పటి వరకు పట్టింపు లేదు. అక్కడ రాగానే వేయండు పోయి ఒడేడు దీని మీద పెద్ద విచారణ చేసి దీనిలో అవినీతిని అంతా బయటకు తీస్తా, తొందరలోనే ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తా అన్నాడు. 2.5 ఏళ్ళ మళ్ళీ అటు ముఖమెత్తి చూడలేదు. మరి ఇక్కడ 600 మీద బ్రిడ్జి అంటాడు. ఇప్పటి వరకు అతిగతి లేదు. మరి ఇక్కడ ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే ఆ సుందిల దగ్గర బ్రిడ్జి ఉన్నది, సిరిపురం బ్రిడ్జి, మరి అటుపోతే అన్నారం దగ్గర బ్రిడ్జి ఉన్నది, మరి అదే విధంగా గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ వస్తుంది. ఈ శివారానికి రాకపోకలకు ఇంత పెద్ద బ్రిడ్జి ఎందుకు అంటే పాపం ఆయన ఎవరైతే మరి ఆయన దానికి సంబంధించిన వీళ్ళ సమీప బంధువు అయినటువంటి వాళ్ళ భూముల దగ్గర నుంచి మరి సిఎల్ రాజం భూముల ముందు నుంచి కనుక ఈ హైవే వేయినట్టయితే, శ్రీపాద మార్గ హైవే వేయినట్టయితే ఆయన పాపం రియల్ ఎస్టేట్ పెట్టుకొని ఆ ప్లాట్లు అమ్ముకుంటారట. ఇప్పటికే దివాలా చేస్తున్నాడు. ఆయనకు మేలు చేయడం కోసం శ్రీపాద మార్గ భూమి, దానికి కూడా ఇంకా భూమి సేకరణ లేదు, అతిగతి లేదు, ఆ బ్రిడ్జి పనులు ప్రారంభమైంది లేదు. కానీ 1000 కోట్లకు పైగా పనులని మాత్రం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఇగో ఈ ప్రకటనలు డొల్లా ప్రకటనలు కాదు, మాకు కావాలి పనులు. ఇకనన్నా మరి అక్కడ పనులు పూర్తి చేయి. ఇప్పటికే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ నిధులను 2.5 సంవత్సరాలు అయితే ఇంకా మంత్రి పెద్దపల్లి రోడ్డే పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి. ఇక నువ్వెన్నడు కొత్తగా నిధులు ఇస్తావు, ఎన్నడు పనులు చేస్తావో మరి కనీసంగా ఒడేడు బ్రిడ్జ్ అన్న పూర్తి చేసి నీ హయాంలో పూర్తి చేస్తావా? అది కూడా అదే విధంగా అగచ్చే అని ఊరించి గత ప్రభుత్వం మీనే ఇంకా నెపం నెట్టుకుంటూ తిరుగుతావు. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఇలాంటి డొల్ల ప్రకటనలు చూసి కాకుండా వాస్తవాలు ఏం జరుగుతున్నాయో మీరందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.